హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వినోద్ కుమార్. అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం, ఉద్యోగాలు చేస్తూ కూడా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసే బిజినెస్ అయ్యో ఏంటి ఇది చాలా తక్కువగా ఉందేమో అని చెప్పని అనిపిస్తుంది. కానీ అది కూడా ఒక వృత్తి, అది కూడా బిజినెస్, అది కూడా నాకు దైవంతో సమానం అని చెప్పని మనస్ఫూర్తిగా స్వీకరించి దాన్నే వృత్తిగా ఎంచుకుంటూ ఒక ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ టీచర్గా పనిచేసి, ఒక ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేసి ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దినటువంటి వీర వనిత అని చెప్పని అనుకోవచ్చు. లేదంటే ఒక ధైర్యం ఉన్నటువంటి వనితగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. సో ఆవిడ ఎవరూ కాదు, ప్రతిభా గారు ఇప్పుడు మన ముందున్నారు. ఆవిడ చేసినటువంటి బిజినెస్ ఏంటి, దాని గురించి పూర్తి విశేషాలు మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా గర్వంగా ఉంది అండ్ చాలా ఎలా ఉందంటే దాని మాటల్లో చెప్పలేని పరిస్థితి అండి. ఎందుకు అంటే ఆడవారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, అన్ని రంగాల్లో స్థిరపడిపోతున్నారు, అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని వస్తున్నారు మగవారికి ధీటుగా. సో దాన్ని ఈక్వల్ చేసుకుంటూ మీరు ఇలాంటి రంగాన్ని ఎంచుకోవడం చాలా అభినందించాల్సినటువంటి అంశమే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? సో అనిపిస్తుంది అంటే ఇట్స్ లైక్ బిజినెస్ అనేది ఇట్స్ లైక్ మనకి ఫుల్ టైం ఉంటేనే బిజినెస్ అనేది ఒకటి అసలు స్టార్ట్ చేయాలి. సో ఆబ్వియస్గా చాలామంది కాల్స్ చేస్తుంటారు, మేడం ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అని సజెషన్స్ కూడా అడుగుతారు. బట్ టు బీ ఫ్రాంక్, బిజినెస్ అనేది అందరూ ఎలా అయితే అనుకుంటారో ఇట్స్ లైక్ రాంగ్ నోషన్ ఉంది. ఇట్స్ లైక్ అవుట్ సైడ్ వాట్ ఇట్ ఈస్ అంటే బిజినెస్ అంటే ఇట్స్ లైక్ జస్ట్ అనదర్ సోర్స్ ఆఫ్ గెటింగ్ మనీ, రిచ్ అయిపోతారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇలా అయిపోతాయి అని అనుకుంటారు ఆ నోషన్. బట్ ఫస్ట్లీ ఐ వుడ్ సిన్సియర్లీ టెల్ దట్ ఎట్లా ఉంటుంది అని అంటే బిజినెస్ అనేది ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు గివ్ 100% ఆఫ్ టైం. మీ 100% ఆఫ్ టైం ఈ బిజినెస్లో పెట్టగలను అని అనుకుంటే కనుక దెన్ వీ కెన్ కమ్అట్ విత్ ద బిజినెస్. సో ఈ బిజినెస్ అనేది కూడా ఏది చూస్ చేసుకోవాలి అనేది వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. సో ప్రతిదీ ఇప్పుడు చూస్తే కనుక ఇఫ్ యూ గో ఇన్ టు వెబ్సైట్స్ అండ్ లుక్ ఇన్ టు ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్. రైట్ ఫ్రమ్ ఆర్డర్, రైట్ ఫ్రమ్ ద ఫుడ్ యూ ఇంటేక్. ఇదివరకు చాలా ఇట్స్ లైక్ అందరూ ఇళ్లలోనే అందరూ గ్యాదర్ అవ్వాలి, అందరూ అక్కడే కుక్ చేసుకోవాలి, అదే తినాలి, కలిసి తినాలి అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంటికి గెస్ట్స్ వస్తున్నారంటే వి జస్ట్ చెక్ ఇన్ Google which is the best restaurant for to get together. So when it's like that, nothing is wrong in that. When it's like when the trend is getting changed, even we too should get habituated to all these circumstances. So we should get habituated first of all for all these circumstances. So atlaga unna many options lo pick anyone which you feel like yes year cheyagalnu, 2 years cheyagalnu, 3 years cheyagalnu ani kaadu, ఎన్ని ఇయర్స్ మనం చేయగలము. సపోజ్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఏ ఇయర్లో అయినా మీరు స్టార్ట్ చేసుకోండి. ఈవెన్ ఇన్ 40s యూ కెన్ స్టార్ట్, ఈవెన్ ఇన్ 60s యూ కెన్ స్టార్ట్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ టు డూ. వీ హ్యావ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఐ కుడ్ సే KFC. He started in the age of 60 or something like that. So the thing is it's not the age limit. అందరూ ఆడవాళ్ళు అనగానే ఒక 40s రాగానే ఓకే వీఆర్ ఇన్ టు మిడ్, come on. So we have only little things which has to be done annattu. They make themselves some what you say close to the situations, right. But it's not like that. So 40 ఏళ్ళకైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మేబీ ఒక 2 years స్టార్ట్ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్స్ రాకపోవచ్చు. గో ఫర్ ద థర్డ్ ఇయర్, హోప్ ఫర్ ద థర్డ్ ఇయర్. అట్లా కూడా రాకపోవచ్చు. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 4 to 5 years, దెన్ యూ కుడ్ సీ ద బిజినెస్. ద థింగ్ ఇస్ ఏంటి అని అంటే when you means like when you start something, try to continue it. సో ఆ కంటిన్యూయేషన్ మీరు క్విట్ చేయకుండా ఉండేదే దాన్ని సక్సెస్ అంటాం. అంతే తప్పించి 1 yearలో మనకి ప్రాఫిట్స్ వచ్చేస్తే అది సక్సెస్ అంటాము. సో మన ప్రాఫిట్స్ని బట్టి మనం సక్సెస్ రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో the travel you make, the journey you make, when you have that self satisfaction in whatever work you do is, that is your success itself. మేడం, ఒక ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెన్యూర్ చెప్పినట్టుగానే చాలా అంటే వాట్ ఈజ్ బిజినెస్, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్ కట్గా ఒక 2 పాయింట్లో ఉంది. బట్ యాక్చువల్గా మీరు ఒక ప్రొఫెషనల్ని ఎంచుకొని అది కాదు అని చెప్పని దీంట్లోకి వచ్చి దీంట్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు అన్నది వాస్తవం. సో అదే అంటున్నాను, సక్సెస్ ప్రొఫెషన్ వదిలేశాను అని అంటే ద రీజన్ ఇస్
ఆఫ్టర్ నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఒక 13 years నేను టీచర్గా వర్క్ చేశాను. సో ఐ కుడ్ సీ మీన్స్ లైక్ వేర్ ఈజ్ మై గ్రోత్ అనేది. సో 13 yearsలో యాజ్ టీచర్ ఐఎమ్ గ్రోయింగ్ బియాండ్. బట్ వాట్ ఈస్ ద థింగ్ ఇస్ బట్ ఐఎమ్ నాట్ బీయింగ్ వాల్యూడ్ టు మై ప్రొఫెషన్, టు మై ఎక్స్పీరియన్స్ అనేది దట్ హర్టెడ్ మీ అ లాట్ అన్నమాట. మీకు మాత్రమేనా లేకపోతే టీచర్స్ అందరికీ? టు బి ఫ్రాంక్, ఫర్ ఆల్ ద టీచర్స్ ఐఎమ్ టెలింగ్, ఐ సపోర్ట్ ఫర్ టీచర్స్. అండ్ రీసెంట్లీ నిన్న చూసిన న్యూస్ అయితే 2 teachers దే జస్ట్ సూసైడ్ దెమ్సెల్వ్స్, న్యూస్లో కూడా చూసాము. ఇట్స్ లైక్ అదే అంటున్నాను. సో అప్పులు అనేది, ద డెబ్ట్స్ అనేది ఇట్స్ లైక్ టైమ్ బీయింగ్ అండి. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, దట్ కాన్ఫిడెన్స్ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. సో ఆ మనిషిలో, ప్రతి మనిషిలో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గకూడదు. నీ దగ్గర పాకెట్లో రూపాయి లేకపోయినా దట్ కాన్ఫిడెన్స్ విల్ మేక్ యూ టు ఎర్న్ దట్ రూపీ టుమారో. సో దట్ ఎర్నింగ్ కెపాసిటీ షుడ్ బి, ఎర్నింగ్ కెపాసిటీ ఎలా వస్తుందంటే మీలో మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వస్తుంది. అండ్ టు బి, ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ దోస్ 2 persons రియల్గా. అంటే ఉపాధ్యాయులు అని అంటే ఏంటంటే ఇట్స్ లైక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ నోషన్ దట్ దే ట్రైన్ ద ఫ్యూచర్ సిటిజన్స్. సో ఆ సిటిజన్స్ని ట్రైన్ చేయడం అనే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు తక్కువైపోతుంది అని అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సరౌండెడ్ పీపుల్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎవరైనా అంతే, నేను ఒక పని చేస్తున్నాను అని అంటే ఐ హ్యావ్ మెనీ థింగ్స్ అరౌండ్ మీ, అందరు కించపరిచే వాళ్ళే. సో ఆబ్వియస్గా ఇంత డిగ్రీ చేసి, ఇంత పీజీ చేసిన వాళ్ళు ఇదేం పని అని అంటారు. ఇదేం పని అని అంటే ఇట్స్ మై వర్క్. సో ఆబ్వియస్లీ వెన్ యూ, ఇట్స్ లైక్ వెన్ ఐ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ ద సేమ్ థింగ్. యూ రెస్పెక్ట్ యువర్ నీ ప్రొఫెషన్, మీరు చేసే పని మీకు గొప్ప అయినప్పుడు నేను చేసే పని నాకు గొప్ప. సో ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్ ఇన్ టెల్లింగ్ దట్, బికాస్ ఎవ్రీ వన్ has their own dignity of profession. So that has to be respected. ఈ చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా, ఈవెన్ దో అదే గురిగింజ సామెత ఉంటుంది కదా, ఇట్ డజంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ బ్లాక్ బినీత్ ఇట్. సో ద థింగ్ ఇస్, సో ఎదుట వాళ్ళని పోక్ చేయడం అనేది మనకి చాలా ఈజీగా జరిగిపోయే పని అండ్ యువర్ టైం పాస్ వర్క్. సో సచ్ థింగ్స్ మైట్ హ్యావ్ విల్ రెడ్యూస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఇండివిజువల్లీ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎవరెన్ని మాట్లాడుకున్నా, లెట్ దట్ కాన్ఫిడెన్స్ బీ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్ యూ. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే కనుక, చెప్తున్నాను కదా, అంటే ఇట్స్ లైక్ అప్పులు కూడా తీర్చేసుకోవచ్చు. దే ఆర్ మెనీ వేస్. సో టీచర్స్కి అనేది ఏంటి అంటే అదే చెప్తున్నాను, ఐ వాంట్ టు స్టాండ్ లైక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టీచర్స్. ఇఫ్ నాట్ టీచింగ్ ప్రొఫెషన్, దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ కెన్ బీ. ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, ఓకే ట్యూషన్స్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు హోమ్ ట్యూషన్స్కి దే ఆర్ పేయింగ్ మోర్, యూ కెన్ గో ఫర్ దట్. So there are many options andi, but suicide is not the correct option for anyone. It's like not at all acceptable. So vallu etla ante aa profession lo unna vallu, it's like they should be it's like replica to many. They should be inspiration to many, and I think this situation is not at all required anpistundi. Madam, actually ga ఒకప్పుడు బతకలేక బడిపంతులు అని చెప్పిన ఒక సామెత ఉంటుంది కదా, అండ్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. సో ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి మీరు కూడా ఒక ప్రొఫెషన్ ఎంచుకొని ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పినప్పుడు మీరు చెప్పినట్టే సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ కావాల్సింది. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, నేను ఇది ఖచ్చితంగా చేయగలను అని అనడానికి మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏంటి? అదే ఇట్స్ లైక్ అదే చెప్తున్నాను, ఇట్స్ లైక్ అగైన్ ఇట్స్ లైక్ a lot of personal things which had happened, so that is not at all required here. So our personal that inner things which will make you to grow you more and more. ఇప్పుడు ఒక చీజ్, ఒక ఇనుము ఉంటుంది, దాన్ని ఎంత హిట్తో మీరు బాయిల్ చేస్తే కానీ ఇట్ కమ్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అట్లాంటి పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా విచ్ ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే వర్క్ చేస్తున్నాము, స్కూల్స్లో జరుగుతుంది, నడుస్తుంది, బట్ వాట్ అబౌట్ నెక్స్ట్? సో ఇదే 20,000-30,000 ఇంకొక 4 or 5 years అయినా మా అయితే ఒక 5,000 పెరుగుతుంది తప్పించి ఇట్ కాంట్ గెట్ మోర్. అండ్ దెన్ ఇట్స్ లైక్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ సో వీ బోత్ స్టార్టెడ్, ఓకే వై డోంట్ యూ స్టార్ట్ దిస్ బిజినెస్ అని. ఐడియాలజీ అనేది ఇట్స్ లైక్ అదే చెప్తాను, ఒక ఫ్రెండ్ ఆయన యుఎస్ అనమాట. సో లిటరలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఇట్స్ లైక్ in every interview he is being recognized even though means like the concept is his, to be frank. అదే చెప్తాను, ఇట్స్ నాట్ మై కాన్సెప్ట్ అనేది ఒకళ్ళు తీసుకొచ్చి దాన్ని మేము డ్రైవ్ చేస్తున్నాము. సో ఆ కాన్సెప్ట్ అనేది చక్ర అని మై ఫ్రెండ్స్ ఫ్రెండ్ అనమాట. సో ఆయన యుఎస్ మోడల్ అనమాట. సో హీ కేమ్ అవుట్ విత్ అ కాన్సెప్ట్. సో వీఆర్ ద ఫస్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అనమాట.
సో తీసుకున్నాము. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్ దట్ టైమ్. సో ఐ టోల్డ్ యూ నో వన్ ఆఫ్ మై బిజినెస్ పార్ట్నర్. సో ఇనీషియలీ షీ యూస్ టు బి అ బిజినెస్ పార్ట్నర్. సో ఆవిడ సపోర్ట్ చేయడం వల్ల సో షీ ఈస్ ద వన్ హూ మేడ్ మీ టు స్టాండ్ హియర్ ఫర్ టుడే ఆల్సో. సో దట్ షుడ్ నాట్ బి రిగ్రెటెడ్ 2 persons in my life. So that has to be it's like always remembered అనమాట. సో షీ అలా తీసుకున్న ఫ్రాంచైజీని we started growing it అనమాట. వాళ్ళు it's like 4-5-6 months సపోర్ట్ చేయడము, అగైన్ they went back off which could not be supportive అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు వ్యూవర్స్కి ఒక చిన్న డౌట్ రావచ్చు, అసలు ఏంటిది, ఏం బిజినెస్, ఐడియాలజీ ఏమి ఇచ్చారు ఏంటి, మీరు ఐడియాలజీలో మీకు ఏం నచ్చింది, దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడానికి, దీన్ని ఇలా రన్ చేసుకోవడానికి? ఇట్స్ లైక్ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్. అంటే ఇప్పుడు నేను చెప్తాను, యాజ్ అ ఫ్రెండ్ మీకు చెప్తాను, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని అనుకుంటాను, చేద్దాం అనుకుంటాను, ఎట్లా ఉంటుంది అని అడుగుతాను ఫస్ట్. సో ఆబ్వియస్గా నాకు వచ్చిన రెస్పాన్సెస్ అయితే ఇట్స్ లైక్ ఆ బోత్ డెసిషన్ దిస్ ఇస్ బికాస్ మెనీ వి టోల్డ్ దట్ ఓల్ ఆ బిజినెస్లో లాస్లో అవుతారు, ఇదే ఫస్ట్ థింగ్. ఓకే, సో వీ డోంట్ నో హౌ డస్ ఇట్ వర్క్స్. అదే జాబ్ అంటే ప్రశాంతంగా చేసుకుంటూ నేను నెలలకు జీతం వస్తుంది, అయిపోతుంది. సో 8 hours లో 4 hours క్లాసెస్ ఉంటాయి, 4 hours హ్యాపీగా లీజర్ అవర్స్ ఉంటాయి, 30,000 సంపాదించుకోవచ్చు, అయిపోతుంది అన్నారు. బట్ ద థింగ్ ఇస్ ఇట్స్ నాట్ లైక్ ఐడియాలజీ ఏంటంటే ఇట్స్ లైక్ ఓకే దిస్ ఇస్ లైక్ 5-6 years బ్యాక్ దిస్ ఇస్ అ న్యూ, ఐ డోంట్ సే వెరీ న్యూ కాన్సెప్ట్, బట్ ఇట్స్ లైక్ ట్రెండింగ్ కాన్సెప్ట్. సో ఐ జస్ట్ చెక్డ్ మై సెల్ఫ్, ఓకే సో ఈ బిజినెస్ అనేది ఎప్పుడు ఏ బిజినెస్ అయినా ఒకటేనండి, ఇట్స్ లైక్ క్వాలిటీ సర్వీస్. మీరు ఈ సర్వీస్ దాంట్లో చూస్తే క్వాలిటీ సర్వీస్ ఇస్తే కనుక వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద కస్టమర్ విల్ బి బ్యాక్ టు యూ. సో ఇది ఎట్లా ఒక్కటే నోషన్ పెట్టుకున్నాం, ఓకే బట్టలు, బికాస్ ఇనీషియల్గా ఎప్పుడైనా పని మనిషి రానప్పుడు ఐ యూస్ టు గివ్ అవుట్ సోర్స్ ఫర్ దిస్ బికాస్ ఆఫ్ నో టైమ్. సో ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ఇట్స్ లైక్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి బట్టి ట్రెండ్, ఇట్స్ లైక్ ఆల్ దిస్ ఫర్దర్గా కూడా దే డోంట్ హ్యావ్ టైమ్. ఎవ్రీ వన్ ఇఫ్ యూ జస్ట్ గివ్ అ కాల్ జస్ట్ ఫోన్ చేయట్లేదంటే టైం లేదు. సో ఆ టైం లేదు అనేది కాన్సెప్ట్ తీసుకున్నాం. ఓకే, సో మనకు మాట్లాడడానికే టైం లేనప్పుడు వేర్ డూ యూ హ్యావ్ యువర్ టైమ్ టు డూ యువర్ లాండ్రీ, రైట్? సో యూ క్యాన్ డూ ఇట్. అసలు మీరు ఏ పాయింట్ బేస్ చేసుకున్నారు మేడం ఫస్ట్ అసలు ఈ లాండ్రీ స్పా అనేది బిజినెస్? యాక్చువల్గా లాండ్రీ స్పా కాదు ఇది, నేను యాక్చువల్గా చెప్పాను కదా, ఫస్ట్ మేము ఫ్రాంచైజీ తీసుకున్నాం, ఎక్స్ వాష్ అనే నేమ్తో ఫ్రాంచైజీ తీసుకున్నాం. దెన్ గ్రాడ్యువల్గా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వడము, సపోర్ట్ చేయకపోవడం వల్ల సో ఐ థాట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ దెమ్ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. సో అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు డ్రైవ్ ఇట్, దీన్ని నేను డ్రైవ్ చేయాలి అన్న అప్పుడు దట్ ఐ మేడ్ ద డెసిషన్ అనమాట. అండ్ సో వీ స్టార్టెడ్ అవర్ ఓన్ మార్కెటింగ్ అండ్ మేము స్టార్ట్ చేసేసుకున్నాం. లాండ్రీ స్పా అనే కొత్త బ్రాండ్ మేము క్రియేట్ చేసుకుని ఇక మార్కెటింగ్ కానీ ప్రతిదీ మేమే చేసుకున్నాం. సో ఇనీషియల్గా వాళ్ళు మాకు మెషినరీ అవన్నీ సప్లై చేస్తారు, ఒక మెషినరీ టు స్టాకర్స్. మేడం వన్ థింగ్, అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ పర్సన్, నేను స్టార్ట్ చేయాలి అని చెప్పనని అనుకున్నాను, ఏమేం కావాలి అసలు, నాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఇలాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటే? ఫస్ట్ ఎప్పుడు చెప్పేటట్టు గివ్ యూ 100% టైం. మీకు టైం ఉంటే కనుక యూ కెన్ డూ యువర్ బిజినెస్, ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ దిస్, ఎనీ బిజినెస్ చేయొచ్చు. అండ్ సో దిస్ బిజినెస్ అని అంటారా అంటే ఇట్స్ లైక్ వీ హ్యావ్ 2 models ఇన్ దిస్ బిజినెస్. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 5-6 years మేము ఫ్రాంచైజీ ఇద్దాం అనుకుంటున్నాం. సో 2 models ఉంటాయి. ఇప్పుడు మీరే యూ కేమ్ లైక్ ఐ వాంట్ టు టేక్ అ ఫ్రాంచైజీ అండి అంటారు. సో వాట్ వీ డూ ఇస్ హ్యావ్ అ గుడ్ ప్లేస్, చెక్ టు ద ప్లేస్ విచ్ ఎవర్ హ్యాస్ అ గుడ్ మార్కెట్ అనేది మేము సర్వే చేస్తాం. బట్ మేడం నేను ఈ ప్లేస్ అనుకుంటున్నాను అని మీరు చెప్తే కనుక యూ కెన్ జస్ట్ టేక్ చిన్న కియోస్కి, ఒక ATM షాప్ అంత కియోస్కి తీసుకుని you can just start it with 2 employees are enough. So 2 shifts lo 2 employees saripotaru, where it will so that is a franchisee concept anamata. So daniki kavalsina software, meeku kavalsina boards ivanni meme supply chestam. But the thing is ikkada etla ante meer teeskunna 2 employees ni kuda we train them. So how to take clothes, just a kiosk enti ante just to pick and drop clothes. So service akkada jaragadu anamata. So only the thing is meer franchisee తీసుకున్నప్పుడు your concept is only to pick and డెలివర్ ద క్లోత్స్. సో మీ దగ్గర నుంచి పిక్ చేసుకోవడము, వాటిని ప్రాసెస్ చేయడము, అగైన్ గెటింగ్ బ్యాక్ టు యువర్ స్టోర్ ఇస్ ద హోల్ డన్ బై ద ఫ్రాంచైజర్స్. మేము చేసుకుంటాం అనమాట. సో వీ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ ఫ్రాంచైజీ కాన్సెప్ట్కి ఎట్లా ఉంటుందంటే ఐ సజెస్ట్ మోస్ట్లీ విమెన్ ఫర్ దిస్. ద రీజన్ ఈస్
ఇన్బిల్ట్లోనే దే హ్యావ్ ద ఫ్యాబ్రిక్ నాలెడ్జ్. ఐ డోంట్ సే దట్ మెన్ డజంట్ హ్యావ్, బట్ వాళ్ళకు ఉంటుంది ఆ ఇన్బిల్ట్ ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ తోటి దే కెన్ లెర్న్ ఎవ్రీ డే. లెర్నింగ్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. సో అలా చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుద్ది అంటే ఒక 2 ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవచ్చు. మార్నింగ్ 8 నుంచి 2 వరకు ఒక షిఫ్ట్, అండ్ అగైన్ ఫ్రమ్ 2 to 9 ఒక షిఫ్ట్. మా అన్ని స్టోర్ టైమింగ్స్ వచ్చేసి 8 to 9 ఉంటాయి. ఆల్ 365 days ఈవినింగ్ 9 వరకు. సో ఇద్దరిని హైర్ చేసుకుంటారు. సో వీ ట్రైన్ దెమ్. సో పిక్ చేసుకుంటారు, డ్రాప్ చేసుకుంటారు, వీ గివ్ ఆఫ్ బ్యాక్ ద క్లోత్స్. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా రన్ అవుతుంది అంటే ఫ్రాంచైజీ ఇట్స్ లైక్ ఫీ విల్ బీ 5 lakh rupees. సో అది మనకి ముద్రా లోన్లో కూడా వస్తుంది. సో మన దగ్గర 5 lakh ఉంటేనే ఈ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు అంటానికి కూడా లేదు. సో గవర్నమెంట్ ముద్రా లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ విమెన్స్కి there is a lot of concession for them. And that too it's like again backward women ki they have nothing, no education qualification please. Only the thing is it's like you should have a knowledge of fabric unte chalandi. So education knowledge anedi ippudu naku I am telling you I can do this operations ani I can do it, but technology wise again marketing, digital marketing, these all again I have to I hired a group of team members for marketing. సో మనకి రాంది వీ కెన్ గెట్ ఇట్ డన్. సో అంతే తప్పించి నాకు ఇది రాదు కాబట్టి నేను ఇది చెయ్యలేను అనేది ఉండకూడదు. ఎనీవేర్ ఇట్ షుడెంట్, దట్ డజంట్ వర్క్ అవుట్ ఫస్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు గెట్ హైర్డ్ బై సమ్ పీపుల్ అండ్ యూ కెన్ గెట్ యువర్ వర్క్ డన్. సో ఆ 5 lakh అనేది ఫ్రాంచైజీ అమౌంట్. అండ్ కమింగ్ టు దిస్ ప్రాఫిట్స్ వచ్చేది ఇట్స్ నాట్ రిఫండబుల్ బికాస్ మీకు ఆ 5 lakhsలో మీకు స్టోర్ ఉన్నన్ని రోజులు వీ గివ్ ద సర్వీస్, రైట్? ఆ ప్రాసెసింగ్ సర్వీస్. ప్రాసెసింగ్ అంటే మీ స్టోర్ దగ్గర నుంచి ఇక్కడికి పిక్ చేసుకోవడము, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అగైన్ హియర్ అవి ప్రాసెస్ చేయడము, ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అనమాట. సో అది అగైన్ ఇట్ గెట్ బ్యాక్ టు యువర్ స్టోర్. సో ఓన్లీ థింగ్ ఇస్ పికింగ్ అండ్ డ్రాపింగ్ విల్ బీ ఓన్లీ అట్ యువర్ ప్లేస్. సో రిమైనింగ్ ప్రాసెస్ కానీ అంతా మా దగ్గరే సెంట్రలైజ్డ్ ప్రాసెస్ ఇది. సో విజయవాడ నుంచి కానీ కొత్తపేట నుంచి కానీ ఎవ్రీ యూనిట్ యుల్ బి గెటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. అన్నీ ఇక్కడ ప్రాసెస్ అయ్యి దే విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద డిఫరెంట్ స్టోర్స్ అకార్డింగ్ టు దర్ లొకాలిటీస్. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ఫ్రాంచైజీ తీసుకుంటే కనుక, ఒక బిల్ సపోజ్ ఒక 4-5 months తర్వాత మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్కి విల్ బి గెటింగ్ ఇట్స్ లైక్ హార్డ్లీ ఇన్ 8 to 10 months రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ద వే వీ ప్రమోట్ ఆ బిజినెస్ అనమాట. సో ఆ ప్రమోషనల్ బిజినెస్ కూడా మేమే తీసుకుంటాము. వీ డూ ఇట్ ఫర్ యూ. సో నథింగ్ లైక్ ఇప్పుడు నాకు ఈ మార్కెటింగ్ రాదు, ఈ ఫేస్బుక్ ఇవన్నీ యాక్సెస్ లేవు, నాకు నేను చెయ్యలేను అన్నదానికి కూడా ఛాన్స్ లేదనమాట. వీ డూ ఇట్ ఫర్ యూ. సో నథింగ్ ఇన్ దట్. సో బిల్స్ అనేది ఎట్లా ఛార్జ్ చేస్తాము, ఎవ్రీవేర్ ద ప్రైజింగ్ విల్ బీ ద సేమ్. అన్ని స్టోర్స్లో ఒకటే ప్రైసింగ్ ఉంటుంది. ఫ్రాంచైజీ తీసుకున్నా కూడా అదే ప్రైసింగ్ ఉంటుంది. అండ్ హియర్ ఇప్పుడు ఒక మంత్కి సేల్ వచ్చేసి ఒక 70,000 వచ్చింది ఒక 2-3 monthsకి. ఇనీషియల్లోనే రాదు. ఫస్ట్ 2-3 monthsకి మనకు 70,000 వచ్చేస్తుంది అనేది ఇట్స్ ఇన్ ఎనీ బిజినెస్ ఇట్ డజంట్ బీ పాసిబుల్, అండ్ మోస్ట్లీ ఇన్ దిస్ ఇట్ డజంట్ హ్యాపెన్. సో అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 4 to 5 months అనమాట. సో ఒక 70,000 వచ్చింది. ఆ 70,000లో మీ ఎక్స్పెన్సెస్ అనేవి, ఎక్స్పెన్సెస్ అంటే మీరు తీసుకున్న కియాస్కి రెంట్, ఆ ఇద్దరు ఎంప్లాయీస్ సాలరీస్ అండ్ కమ్స్ యువర్ పవర్ బిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అక్కడ ఒక 30,000 దాకా అవుతాయి. సో ఆ 30,000 మైనస్ చేసేసి ఆ 70లో 30 మైనస్ మిగిలిన 40లోనే వీ టేక్ ద ప్రాఫిట్ షేరింగ్ అనమాట. 20-20. సో ఇనీషియల్గా బిజినెస్ పెట్టగానే ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళ మీద వేసేయడము. సో ఇట్స్ నాట్ అ కాన్సెప్ట్ బికాస్ ఐ వాంట్ అ ఫ్యూ మోర్ టు జాయిన్ మీ. సో దట్ ఈస్ మై మెయిన్ కాన్సెప్ట్. అంతే తప్పించి సరే ఇప్పుడు తీసుకున్నాం కదా ఇట్స్ లైక్ ఫైన్ అవర్ వర్క్ ఈస్ డన్, సో లీవింగ్ దాట్ అనేది ఉండదు అనమాట. అలాంగ్ విత్ మీ ఐ నీడ్ ఫ్యూ మోర్ టు జాయిన్ మీ అండ్ ట్రావెల్ అలాంగ్ విత్ మీ అనమాట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి స్టోర్స్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో 3 ఉన్నాయి, విజయవాడలో 1 ఉంది. సో టోటల్ 4 స్టోర్స్ అనేవి ఇక్కడికే వచ్చేస్తాయి అనమాట. సో అదొక కాన్సెప్ట్. ఇట్లా కాదు మేడం మేము ఈ బిజినెస్లో అంటే వర్క్ షాప్ కూడా అన్నీ తెలుసుకోవాలి, ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మేమే పెట్టుకోవాలి, వీ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఇన్ ఎ హ్యూజ్ స్కేల్ అని అంటే కనుక అదొక వేరే కాన్సెప్ట్, ప్లాంట్ సెటప్ అనమాట. అదొక 15 to 20 lakhs అవుద్ది. సో వాళ్ళకు కూడా అంతే, మెషినరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ ప్రొవైడ్ దెమ్, ఎవ్రీథింగ్ వీ ప్రొవైడ్ దెమ్. సో మెషినరీ కానీ వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్ కూడా మేమే ఇస్తాము. సో దట్ వోంట్ బీ అ ప్రాబ్లమ్ అన్లెస్ లైక్ అదే చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ ద జీల్ ఆఫ్
లెర్నింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్ బై యువర్ ఓన్ అంటే కనుక యూ కెన్ గెట్ ఇన్ టు దిస్. అండ్ ఇదే ఎందుకు ఎంచుకున్నాను అని అంటే నాకు ఒకటే, ఇట్స్ లైక్ అగైన్ వీ గో అహెడ్ కానీ వీ డోంట్ గో బియాండ్ కదా. మళ్ళీ మనం ఆదిమానంలోకి వెళ్ళలేం. సో అవే ఆకులు కట్టుకుని ఉంటాం, అది అవ్వదు. సో యూ హ్యావ్ టు పుట్ ఆన్ ఏ డ్రెస్, ఏదో ఒక బట్ట వేయాల్సిందే. సో అది వేసినప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ టైమ్ టు డూ గెట్ ఇట్ క్లీన్, యూ కాంట్ యూజ్ సరే మహా అయితే 1-2 రోజులు వేసుకుంటాం, థర్డ్ డే అట్లీస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ క్లీన్ కదా. సో వెన్ యూ డోంట్ గెట్ ఇట్, వీ ఆర్ హియర్ టు డూ దాట్ ఫర్ యూ. సో ఓన్లీ దట్ కాన్సెప్ట్ ఈజ్ లైక్ రన్నింగ్ అనమాట. సో ఆన్ డిమాండ్ బిజినెస్ అండి, టు బీ ఫ్రాంక్ ఇది మాత్రం. బికాజ్ మీరు హైదరాబాద్లో చూస్తే ఐ థింక్ ఐఎమ్ ఓన్లీ ద విమెన్ ఇన్ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ బిజినెస్ హియర్. సో అందరూ మెన్, లాట్ ఆఫ్ కాంపిటేటివ్స్ ఆర్ హియర్. కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు? కాంపిటీషన్ అదే అంటున్నాను, క్వాలిటీ సర్వీస్. వెన్ యూ గివ్ యువర్ సర్వీస్ ఇన్ క్వాలిటీలో బాగుంటే కనుక, అండ్ ద టైమ్ ఇస్ ద టైమ్ పీరియడ్. మనం ఎక్కడ డ్రై క్లీనర్స్కి వెళ్ళినా కూడా దే టేక్ అట్లీస్ట్ వీక్ డేస్. బట్ మా కాన్సెప్ట్ ఏంటంటే విదిన్ 2 to 3 days we deliver. 2 to 3 days. Right from everything will be done over here. Ma'am, what's your policies and regulations అని చెప్పని అడిగితే ఏం చెప్తారు? అంటే పాలసీస్ అంటే అదే చెప్తున్నాను, ఇట్స్ లైక్ ఫ్యూ ఆర్ దేర్ వేర్ వీ మేక్ ఇట్ లైక్ కొన్ని కస్టమర్స్కి నచ్చకపోవచ్చు ఆ పాలసీస్ కమ్. ఇట్స్ లైక్ వీ చార్జ్ దెమ్ బిఫోర్ ఓన్లీ, అంటే వీ కలెక్ట్, ఇట్స్ లైక్ పోస్ట్ సర్వీస్ చార్జెస్ ఉంటాయి మాకు, ముందే కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై కస్టమర్. మెనీ కస్టమర్ దానివల్ల మీకు బిజినెస్ లాస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. అదే వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు కస్టమర్ అండి, బికాస్ అదే చెప్తున్నాను. బికాస్ ఐ డోంట్, అందరూ ఎట్లా అంటే లాండ్రీ అండ్ డ్రై, లాండ్రీ బిజినెస్ అంటే చాలా తక్కువ. ఇప్పటికీ చెప్తున్నాను కదా, టిల్ డేట్ ఐ టెల్ యూ. లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. హీ పర్సన్ కేమ్ అండ్ హీ డంప్డ్ హిస్ క్లోత్స్. వి బిల్డ్ హిమ్ అండ్ వి టోల్డ్ ఇట్స్ పోస్ట్ పేడ్ సర్వీస్, మీరు పే మీకు బిల్ వచ్చేస్తుంది వాట్సాప్. మా దగ్గర ఎక్కడ పేపర్ వర్క్ అనేది ఉండదు. సో ఇమీడియట్గా వాట్సాప్లో బిల్ వెళ్ళిపోద్ది, వాళ్ళకి పే చేసేయండి అని చెప్తాం. ఓకే అని చెప్పాను. The next day we called him. He didn't pick the call till night. So ఆ రోజు ఈవినింగ్ ఎప్పుడో కాల్ చేసి we just left a message to him, your clothes are ready, come and pick అని. He came and he was just bargaining అనమాట, నా క్లోత్స్ రెడీ అయినాయా లేవా అని. I told him, సార్ మార్నింగ్ నుంచి మీకు కాల్ చేస్తున్నాము, యూ డెంట్ ఆన్సర్ దట్ కాల్. మీ క్లోత్స్ రెడీ అయిన మెసేజ్కి మాత్రం మీరు రిప్లై ఇస్తున్నారు. వాట్ అబౌట్ దట్? మీరు పేమెంట్ చేయాలి కదా. ముందు మా క్లోత్స్ రెడీ అయినాయా లేదా చెప్పండి, అప్పుడే పేమెంట్ చేస్తానంటారు. సో లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక 3 hours he was outside. He was outside doing all the things. It's like అదే చెప్తాను, అవతలు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు, అది స్టిల్ ద పీపుల్ హ్యావ్ అనమాట. ఓకే, వీ కెన్ డూ ఎనీథింగ్. అలాంటప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అదే చెప్తాను. హీ వెయిటెడ్ ఫర్ 3 hours. ఐ జస్ట్ క్లోజ్డ్ మై డోర్. మీరు బిల్ పే చేయండి, ఐ గివ్ ఆఫ్ యువర్ క్లోత్స్ అని చెప్పాను. బట్ హీ ఈజ్ నాట్ ఇన్, అలా కాదు, ముందు నేను పే చేస్తే మీరు ఇవాళ లేవు రేపు రండి అని అంటారు. అసలు వాట్ ఐ సే అనేది మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ థింగ్. సో హీ డిడ్ సంథింగ్ ఎక్స్టెండెడ్గా, ఎవరినో పోలీసుని పిలుచుకుని ఏదో చేసుకున్నారు. సో ఆబ్వియస్గా దే కమ్ అదే చెప్పాను, సార్ పేమెంట్ చేయమనండి, ఐల్ గివ్ బ్యాక్ హిస్ క్లోత్స్. హీ పేడ్ ఇమీడియట్లీ. ఆ 5-10 minutesలో ఈగోస్ క్లాషెస్ అని, ఆ 5-10 minutesలో మేడం నేను పే చేస్తాను ఇచ్చేసాను అంటే ఇచ్చేస్తాను. బట్ హీ వెయిటెడ్ ఫర్ 3 hours ఓవర్ దేర్. దెర్ ఇస్ నో యూజ్ కదా. సో దానివల్ల అలాంటి వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ రావడం కానీ అలాంటి వాళ్ళ వల్ల ఉంటాయండి. సో అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మేడం, ఈ జస్ట్ ఇట్లాంటి బిజినెసెస్కి ఆ మౌత్ పబ్లిసిటీ అనేది కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కదా, మరి దాన్ని ఎలా ఓవర్కమ్? సో ఓవర్కమ్ అనేది అంటే వీ హ్యావ్ అండి, ఎనీ బిజినెస్లో దే విల్ బి పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు ఇదే నేను మైండ్లో పెట్టుకుంటే ఐ హ్యావ్ వెరీ ఎలైట్ కస్టమర్స్ అనమాట, వెరీ ఎలైట్ కస్టమర్స్. డాక్టర్స్ ఉన్నారు నాకు ఇచ్చేవాళ్ళు. బికాస్ వెన్ ఐ డోంట్ ఫాలో సర్టన్ norms over here, there doesn't be a repeated customer to me first thing. So doctors unnaru meeku, I think Jogini Shamla garu avida ma customer ma ikkadike vastayi. So we have different customers anamata. Means like why I mentioned is because she is known to it. So atla unnaru. So alanti vallu untaru, ilanti vallu untaru. The thing is, okay, ilanti jariginappudu okay, why mem enduku aa concept anedi start cheskunnamu ani I will rectify. It depends anamata. Kontamandi లేదు మేడం అంటే మా బట్టలు కాస్ట్ 50,000 ఉంటుంది, మీ దగ్గర వదిలేస్తున్నాం, మళ్ళీ మీరు పే చేయమంటారు ఏంటి అంటారు. మీ 50,000 అయినా 1 lakh అయినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్. మీరు మళ్ళీ 1 year వచ్చి అడిగినా కూడా ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ టు గివ్ బ్యాక్ దట్. సో దట్ ఈస్ నాట్ అ కాన్సెప్ట్. మీ ఎంత ఖరీదైనా నాకు అనవసరం అండి, నా బిల్ నాకు పే చేసేస్తే మీ టైంకి మీ ప్రాసెస్ వెళ్ళిపోద్ది. సో ఇన్ దాట్ పేమెంట్ వైజ్ వీఆర్ లిటిల్ స్ట్రిక్ట్ అండ్ కన్సర్న్. స్ట్రిక్ట్ అనేం కాదు, ఇట్స్ లైక్ అయిపోద్ది, పేమెంట్ అయిపోతే ఇట్స్ లైక్ ప్రాసెస్ అయిపోతే, డెలివరీస్ అయిపోతాయి. అదర్వైజ్ బీయింగ్ అట్ బ్యాక్ ఆఫ్ దమ్, యూ విల్ బీ ఇన్ సమ్ వర్క్ వేర్ వీ షుడెంట్ డిస్టర్బ్. సో దట్ విల్ అగైన్ బీ అ ప్రాబ్లమ్.
నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ కదా. లాండ్రీ అనేది వీ వాంట్ టు బి మేక్ అ వెరీ క్లీన్ అట్మాస్ఫియర్ అండి కస్టమర్కి. యాక్చువల్లీ ఇంకా ఇది ఇలాంటిది చాలా జరిగింటాయి మీ చాలా ఉంటాయి అట్లాంటివి. ఈ 6 yearsలో అదే చెప్తున్నాను, ఇలా జరిగిన ప్రతిసారి విల్ బి ఇట్స్ లెర్నింగ్ అండి అంతే. 5 yearsలో మేమేదో అంత బాగా చేసేస్తాము అట్లా ఉండదు. ఎవ్రీ సచ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ విల్ బి లెర్నింగ్ డైలీ లెర్నింగ్ అనేది ఉంటుంది. అంటే మేడం ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, జనరల్గా నేను ఒక 20 బట్టలు ఇచ్చాను అనుకోండి, మేబీ జెంట్స్ కానీ అందరి మిక్స్ చేసి ఉంటాయి. నేను ఇచ్చేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, మీరు ఇచ్చేటప్పుడు కూడా బాగానే ఉంటాయి. ఓకే, మేము ఇంటికి వెళ్ళిన ప్రాసెస్లోనో ఇంటికి వెళ్ళిన తర్వాతనో సంథింగ్ ఏదో ఒక డ్యామేజ్ అయ్యి ఉంటుంది. దాన్ని మేబీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేక అది మీరు ఇవ్వడం వల్లే డ్యామేజ్ అయింది అని చెప్పని కనుక నేను మీ మీద రైస్ చేయగలిగితే, ఒకవేళ చేస్తే అలాంటివి ఏమైనా జరిగినాయా, ఒకవేళ జరిగితే ఎలా మీరు ఉంటాయి? అలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, అలా ఉంటాయి ఇలా కూడా 2 విధాలుగా ఉంటాయి. అలాంటివి ఉంటే ఎట్లా పరిస్థితి? అదే అంటున్నాను, కొంతమంది ఏం చేస్తారంటే దే నో దట్ అక్కడ ఏదో డ్యామేజ్ ఉందని తెలిసే కూడా అసలు వచ్చేసి ఇచ్చేస్తారు. సో దే చెక్ ఇట్ అనమాట. స్టోర్లో చెక్ చేస్తారు, ఒక్కొక్కసారి మిస్ అవుద్ది. వర్క్షాప్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసినప్పుడు అప్పుడు ఐడెంటిఫై చేస్తాం. ఇమీడియట్గా కస్టమర్కి పిక్ షేర్ చేసేస్తాం. కస్టమర్కి పిక్ షేర్ చేసేసి ఇట్లా ఉంది అని చెప్తాం. దెన్ దే రెస్పాండ్. అట్లా కాదు, దే ఆర్ ఫ్యూ కస్టమర్స్ నేను ఇచ్చినప్పుడు స్టోర్లో అతను చెక్ చేశాడు, సో మీరు చెక్ చేసి తీసుకున్నారు కాబట్టి ఇట్స్ నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ, నౌ ఇట్స్ హ్యాపెండ్ అట్ యువర్ ప్లేస్, కమ్ ఆన్ కాంపెన్సేట్ ఇట్ అనే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని కాంపెన్సేషన్స్ ఏమైనా ఇచ్చారండి ఐ డోంట్ థింక్ సో, లేదండి. ఫస్ట్లో ఏదో ఇనిషియల్లో ఎక్కడో మిస్ప్లేస్ అయిందే తప్పించి డ్యామేజ్ అనేవి అవ్వలేదు. మిస్ప్లేస్ అయింది కాబట్టి ఒకతనికి అనుకుంటా, అంతే తప్పించి డ్యామేజెస్ అదే చెప్తున్నాను. ఎవ్రీ టైమ్ వి ఇంటరాక్ట్ విత్ కస్టమర్, ఎవ్రీ టైమ్ అంటే వర్క్షాప్లో కానీ ప్రాసెసింగ్కి వచ్చినప్పుడు, ఐరన్ చేసేటప్పుడు ఎక్కడో చోట ఒక్కొక్కసారి వి జస్ట్ బ్లైండ్ అయి పెట్టేస్తాం, తరోగా చెక్ చేయమన్నమాట. సో అలాంటివి ఈ డిఫరెంట్ ప్రాసెస్లో కనిపించినప్పుడు ఇమీడియట్లీ షేర్ టు కస్టమర్. వాళ్ళు ఓకే అంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఇలా స్టిచెస్ ఊడిపోయి ఉన్నాయి, వాళ్ళు అంటారు మేడం ఇట్లా ఉంది అని అంటే, ఓకే వాట్ క్యాన్ యూ డూ ఫర్ దట్, కెన్ యూ ఆల్టర్ అని అడుగుతారు, చేసేసి ఇచ్చేస్తాము. సో అట్లాంటి సర్వీసెస్ కూడా మాకు యాడ్ ఆన్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఆల్టరేషన్కి కస్టమర్ వేరే చోటకి అక్కర్లేదు కదా. సో వీ గెట్ ఇట్ డన్ ఫర్ ద కస్టమర్. చార్జ్ చేస్తారా? యా, వీ చార్జ్ ఇట్. అది ఇట్స్ లైక్ మైన్యూట్ అయితే చార్జ్ చేయము, అండ్ ఇట్స్ రెగ్యులర్, ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ అగైన్. సమ్ కస్టమర్స్ విల్ బి వెరీ క్రిబ్బింగ్ అనమాట. ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్, ఇట్స్ లైక్ ఇట్ హ్యాపెన్స్. అదే చెప్తున్నాను, వాళ్ళ నోషన్ ఓకే డ్రై లాండ్రీ చేసే వాళ్ళంటే ఆల్వేస్ దే ఫీల్ లైక్ ఇట్స్ లైక్ అ డౌన్ సంథింగ్ లైక్ దట్. ఓన్లీ దేర్ ప్రొఫెషన్ ఇస్ టు బీ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ట్రీ అనుకుంటా. మేమందరం ఉన్న 5 లక్షలు 2 లక్షలు శాలరీ సంపాదించే వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు ఇలానే ఉండాలి, మా ఆలోచనలు ఇలానే ఉంటాయని చెప్తాను. సో అదే ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ మై ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ టు కంపారిటివ్ లైక్ గాడ్. అండ్ రోడ్డు మీద చిన్న బజ్జీలు కొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళతో పాటు ఈక్వల్గా సంపాదిస్తున్నాడు అన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ బిజినెస్. అదే చెప్తున్నాను, ఇట్స్ లైక్ ఇట్ వర్క్స్ అండి. అసలు బిజినెస్ అనే దానికంటే కూడా దీన్ని మన సొంత దాన్ని ఏమంటారంటే పొలం పని చేసేవాళ్ళు రైతుని ఎలా అంటారు, సో ఇది కూడా నాకు సొంతం, నాకు అవసరం లాంటిది. అదే అంటున్నాను, ఇప్పుడు మీరు జాబ్ చేస్తే ఇట్స్ లైక్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ విల్ బి ఇట్స్ బెనిఫిషియల్. సో వెన్ యూ కమ్ అగైన్ టు ఆంటర్ప్రినర్ యూ హ్యావ్ టు హైర్ ఫ్యూ పీపుల్, అండ్ ఫ్యూ పీపుల్లో కూడా అందరూ బాగా చదువుకున్న వాళ్ళే రారు కదా మీ దగ్గర ఉద్యోగానికి. అసలు చదువు లేని వాళ్ళు, టు బి ఫ్రాంక్ నా దగ్గర ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళే, బట్ ఈవెన్ దే కెన్ ఎర్న్ సంథింగ్. ఇప్పుడు చదువు లేదు నేను సంపాదించలేను అన్నని లేదు కాన్సెప్ట్, ఏదో ఒక పని చేసుకుని సంపాదించవచ్చు. సో నాతో పాటు ఐఎమ్ జస్ట్ ఒక 10-15 మందికి అలాంగ్ విత్ మీ దే ఆర్ గ్రోయింగ్. సో దట్ మేక్స్ మీ ఫీల్ మోర్ హ్యాపీయర్ అనమాట. సో దట్ ఈస్ మై సక్సెస్ అనుకుంటాను నేను ఎప్పుడు. మేడం జనరల్గా 20,000 30,000 శాలరీ సంపాదించే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరల్ అందరూ ఎవరైనా సరే ఈఎంఐలకి వెళ్ళి వాషింగ్ మిషన్లు తీసుకొని బయట దొరికే డిటర్జెంట్లను వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ క్లాత్స్ చేసుకుంటున్నారు. ఎందుకు రావాలి ఇక్కడికి? యా, ఐల్ గెట్ బ్యాక్ టు సో దట్స్ అ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా అదే అనుకుంటాము, ఇంట్లో బట్టలు ఉతుక్కునేటప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు, ఇంట్లో వాషింగ్ మెషిన్లో వేసుకునేటప్పుడు దెర్ ఇస్ నో నీడ్ టు గివ్ అవుట్ ద లాండ్రీ. ద థింగ్ ఈజ్ మీరు వాడే కెమికల్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సో వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ ద మార్కెట్ అవి లాంగ్ ఇయర్స్ నుంచి ఉన్న కెమికల్స్, వాట్ ఎవర్ డిటర్జెంట్సే కానీ సాఫ్ట్నర్సే కానీ. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. ద ఓన్లీ థింగ్ ఇస్ the way you process the clothes is completely different. మనకు తెలీదు, మనకు వాషింగ్ మెషిన్ ఉంది కదా, వీ కెన్ డంప్ ఇన్ టు ఇట్, వాష్ అయిపోతాయి, 30 minutes సైకిల్ పెట్టేసుకుంటే వీ గెట్ ఇట్ దెమ్ డ్రై.
అయిపోతుంది. బట్ ద థింగ్ హియర్ ఇస్ ఏ బట్టలు ఎలా వాష్ చేయాలనేది ఇట్స్ లైక్ ఫ్యూ హ్యావ్, నాట్ ఆల్ అనమాట. సో అవి ఎట్లా వాష్ చేయాలి అనేది ఆ వాష్ చేయడం వల్ల వాటి రిటైనిటీ పెరుగుతుంది ఫ్యాబ్రిక్ది. సో అట్ ఆ ప్లేస్ వీ డూ దట్ థింగ్. సో ఆ రిటైనిటీ పెంచడానికి ఇప్పుడు ఒక బ్రాండెడ్ షర్ట్ కొన్నాము, సంథింగ్ విచ్ ఇస్ అరౌండ్ సమ్ 4,000 to 5,000, దాన్ని తీసుకెళ్ళి మనం మెషిన్లో వేసేయలేము. అంటే ఇప్పుడు అంత లేదండి, నేను 500 పెట్టి బ్రాండెడ్ షర్ట్ ఒకటి కొన్నాను. ఇఫ్ ఇట్ ఈస్ బ్రాండెడ్ ఆర్ నాట్, నేను 500 పెట్టే కొన్నాను. వాషింగ్ మిషన్లో వేస్తే అది ఒక 6 months వస్తుంది. మీ దగ్గర వాషింగ్ మెషిన్లో వేస్తే 6 months వస్తుందని కూడా మనం చెప్పలేము. దెర్ ఇస్ నో టైం. అదే అన్నాను, లైఫ్ అనేది ఫ్యాబ్రిక్కి వాషింగ్ మెషిన్లో వేయడం వల్ల దాని లైఫ్ తగ్గిపోద్ది అని అనట్లేదు. ద వే యూ ప్రాసెస్ అనేది, ద వే యూ ప్రాసెస్. మేము వాడే కెమికల్స్ ఎట్లా ఉంటాయి, హార్డ్ కెమికల్స్ ఉండవు, వాటర్ లెవెల్ ఉంటుంది, వాటర్ లెవెల్ చూసుకోవాలి, pH లెవెల్. మనకి ఇంట్లో మనకి ఆ లెవెలింగ్ అదంతా ఏమి ఉండదు కదా, జస్ట్ బోర్ వాటర్ వచ్చినా మనకి అపార్ట్మెంట్లో ఏ వాటర్ వస్తే ఆ వాటర్తో వాష్ చేసుకుంటాం. బట్ హియర్ వి టెస్ట్ ద వాటర్ లెవెల్, ద pH లెవెల్ ఆఫ్ వాటర్ విల్ బీ ఆల్వేస్ ఇన్ అ నార్మల్ కండిషన్. ద కెమికల్స్ విచ్ వీ యూజ్ హియర్ ఆర్ లిటరలీ అ వెరీ సాఫ్ట్ కెమికల్ విచ్ డజంట్ క్రియేట్ ఎనీ హార్మ్ అనమాట బట్టలకి. సో మీరు ఒకటి జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక వైట్ షర్ట్, కొత్త వైట్ షర్ట్ మీరు మెషిన్లో మీరు ఇంట్లో వాష్ చేసుకోండి, 4-5 వాష్కి ఇట్ టర్న్స్ ఇంటూ ఎల్లో. సో అది ఎందుకు అవుతుంది అని అంటే ఇట్స్ నాట్ the thing is, it's not the defect in the fabric, it's not the defect of the washing machine, it's not the defect of your detergent or your softener, nothing. The thing is the way you processed is the wrong thing. The way you process is the wrong thing. మన వాషింగ్ మెషిన్లో వి కీప్ అ సైకిల్ ఆఫ్ 30 seconds అని 1 hour అని పెట్టుకుంటాము. సో అక్కడ మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. వాష్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ ద ప్రాపర్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఆ వాటర్ pH లెవెల్స్ అనేవి మనకి ఎక్కడ లేవు, ఎక్కడ అపార్ట్మెంట్స్లో ఉండవు. ఫస్ట్ థింగ్ మేము ఇక్కడ మీటర్ సెట్ చేసుకుని వీ టెస్ట్ ఓవర్ ద pH లెవెల్ ఆఫ్ వాటర్. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో వాటర్ ఆ pH లెవెల్ నార్మల్తో ఉంటే కనుక యూ కెన్ మీ ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. రైట్. అయితే మేడం ఈ జనరల్గా ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టు 2,000 షర్ట్, 3,000 ప్యాంట్, లేదంటే ఒక 10,000 శారీ, 20,000 శారీస్, ఇవి మాత్రమేనా లాండ్రీస్కి? అట్లా ఏం లేదు, ఎవరైనా. ఇట్ డిపెండ్స్ ఆన్. అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను ఒక్క పీస్కి వచ్చేసి టు బీ ఫ్రాంక్ 59 ఛార్జ్ చేస్తాను. ఒక పీస్ అంటే ఒక షర్ట్, ఒక షర్ట్కి, ఓకే, ఒక ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఏదైనా టీ షర్ట్ కానీ 59 ఛార్జ్ చేస్తాను. అది స్టార్టింగ్ ప్రీమియం వాష్, యూ విల్ గెట్ ఇట్ వాష్ అండ్ ఐరన్. సో ఈ 59 రూపీస్లో వాట్ విల్ బీ ఇంక్లూడెడ్ అని అంటే మీరు స్టోర్స్లో డ్రాప్ చేస్తారు, ఆ స్టోర్ నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఐ క్యాలిక్యులేట్ మై డిటర్జెంట్, మై సాఫ్ట్నర్, పవర్ సప్లై, మై వాటర్, ఐరనింగ్ ప్రాసెస్, ప్యాకింగ్, అండ్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ ఇన్ అ బ్యాగ్ అండ్ గెట్ బ్యాక్ టు యూ టు ద స్టోర్. సో ఈ 59 రూపీస్లో వెన్ యూ క్యాలిక్యులేట్ యువర్ క్యాలిక్యులేషన్స్, సో ఈ 59 రూపీస్లో హార్డ్లీ వీ గెట్ ఇట్ లైక్ 39 రూపీస్ వీ గెట్ ఇట్ ఫర్ ఓన్లీ ఫర్ ఈచ్ షర్ట్. ఓకే. సో 39 రూపీస్ విల్ బీ మై ఎక్స్పెన్సెస్. ఓకే మేడం, మీరు యాక్చువల్గా వీళ్ళు ఎవరైతే బయట ఇస్త్రీ బట్టలు చేసుకొని వాష్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి చాలా గండి కొడుతున్నట్టే ఉంది వాళ్ళ జీవితాలని. ఎందుకంటే వాళ్ళంటే ఒకటి పెయిర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్లీ 15 రూపీస్ ఆ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ మీరు 59 రూపీస్ అని చెప్పనంటే మరి బిజినెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, అసలు ఎలా ప్రాఫిటబుల్ అవుతుంది, అసలు ఎంతమంది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక ఆలోచన అయితే కంపల్సరీగా ఉంటుంది. మరి వాళ్ళని దెబ్బ కొడుతున్నట్ట, లేదంటే మిమ్మల్ని మీరు ప్రాఫిటబుల్? రెగ్యులర్, అదే చెప్తాను, రెగ్యులర్ ధోబీస్ అసలు ఇప్పుడు చాలా తక్కువైపోయారు. అదేంటంటే అంత అన్ప్రొఫెషనల్ అయిపోయింది. వీఆర్ జస్ట్ మేకింగ్ దిస్ బిజినెస్ టు బి ప్రొఫెషనల్. ఇప్పుడు ఇదివరకు ఏంటి అంటే ఓన్లీ వాళ్ళే ధోబీ వాళ్ళే, దే హ్యావ్ టు వాష్ అవర్ క్లోత్స్, దే హ్యావ్ టు ఐరన్ దెమ్, దెర్ ఈజ్ అ, అది మనం క్రియేట్ చేసేసుకున్న రూల్ అది, అంతే తప్పించి ఇప్పుడు నన్ను అడుగుతారు, ఇట్స్ లైక్ మేడం మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు కాబట్టి డూ యూ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ అని, ధోబీ కమ్యూనిటీ అని ఆలోచన అందరికీ వచ్చింది. దట్ ఇట్స్ లైక్ అదే చెప్తున్నాను, ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఈ ప్రొఫెషనే చేయాలి అని లేదు. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్, సో వీ టు హ్యావ్ టు చేంజ్. సో ఇవి స్టార్ట్ అవ్వడం వల్ల ధోబీలకి దెబ్బ పడుతుందా అంటే నాట్ ఎట్ ఆల్. నేను అదే చెప్తాను, వాళ్ళు అదే ఆ చిన్న చెట్టు కింద వర్షం పడితే పని ఆపేసేసుకునే వాళ్ళు, దే ఆర్ బీయింగ్ హైర్డ్ ఇన్ దిస్ ప్రొఫెషనల్ లాండ్రీస్. ఓకే, సో వాళ్ళ స్కిల్స్ అని రియలీ వీ నీడ్ దట్ సచ్ స్కిల్డ్ పర్సన్స్ హియర్. అంతే 20,000 వాళ్ళు ఓన్గా చేసుకుంటే ఒక 20-30 వేలు సంపాదిస్తుంటారు. అండ్ టు బీ ఫ్రాంక్ అదే చెప్తున్నాను, ఈ ధోబీ
లాండ్రీస్ కానీ డ్రై క్లీనింగ్ వాళ్ళకి దే సాలరీస్ విల్ బి మోర్, ఇట్ విల్ బి అరౌండ్ సమ్ 25,000 to 30,000. సో అయర్నింగ్ చేసుకునే వాళ్ళకి కూడా అంతే, ఇఫ్ దే వాంట్ సాలరీ వైజ్ దే కెన్ వర్క్ ఫర్ సాలరీ, అదర్వైజ్ పీస్కి ఇంత అని ఛార్జ్ చేసుకుంటాం. వాట్ ఎవర్ ఇస్ ఇట్స్ లైక్ ఫర్ దెమ్ కంఫర్టబుల్ దే కెన్ గో విత్ దట్. సో అలా రోడ్ల మీద అన్ప్రొఫెషనల్గా ఉన్న వాటిని వీఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ అ ప్రొఫెషనల్ వే. సో వీఆర్ హైరింగ్ సచ్ పీపుల్. సో నథింగ్ వాళ్ళకి దెబ్బ కొట్టడం అనేది ఏమీ లేదు, అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ కస్టమర్స్. ఇప్పుడు చాలామంది అందరూ ఇక్కడే ఇవ్వాలి, ఇప్పుడు నేను ఉట్టి అయాన్కే ఐల్ బి ఛార్జింగ్ 35 రూపీస్. ఓకే, ఎందుకు ఛార్జ్ చేస్తారంటే స్టీమ్ ప్రెస్ వస్తుంది, మీ బట్టలు కలర్ ఫేడ్ అవ్వడం ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి ప్యాక్డ్, హైజీన్, మోస్ట్లీ హైజీన్. సో అండ్ ఇక హోమ్ డెలివరీ, దీస్ 5 factors ఐఎమ్ ఛార్జింగ్ 35 రూపీస్. సో ద థింగ్ ఇస్ అన్ప్రొఫెషనల్గా ఉన్న వాటిని వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ అ ప్రొఫెషనల్ వే. సో ఓన్లీ దట్ ఈస్ ద కాన్సెప్ట్. మేడం అయితే చిన్న డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద మాల్స్లో కానీ ఎక్కడైనా సరే వీ డోంట్ నో హౌ ద ఫ్యాబ్రిక్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. సో 300 దొరకచ్చు ఒక ప్యాంట్, 1000 రూపీస్ కూడా దొరుకుతుంది, మీరు అన్నట్టు 5,000 కూడా దొరుకుతుంది, ఐదర్ షర్ట్ కానీ శారీస్ కానీ ఏదైనా సరే. సో కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఒక 400, 500 అలాంటి ప్యాంట్స్ కానీ ఏదైనా వాడితే. అవి మీ దగ్గర తీసుకొని వచ్చారనుకోండి, కలర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పోతుంది, వాష్ చేస్తే కలర్ పోతుంది. మరి అది కలర్ పోయింది కదా, అది మీరే కలర్ పోగొట్టారు కాబట్టి నా ప్యాంట్ నాకు రిటర్న్ చేయండి అని చెప్పండి. సో కలర్ పోగొట్టడం అనేది ఫస్ట్ థింగ్ అదే చెప్తున్నాను. ఈ ప్రాసెస్ చేసే ముందు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటారు, మీరు ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు కదా, మీ దగ్గర ఎందుకు ఇవ్వాలని. ఈ ప్రాసెస్ చేసే ముందు ఫస్ట్ వి చెక్ ద ఫ్యాబ్రిక్, అది ఎంతవరకు కలర్ బ్లీడ్ అవుతుంది తెలిసిపోతుంది. వీ హ్యావ్ సచ్ స్కిల్డ్ పీపుల్ అనమాట. సో అదే చెప్తున్నాను, ఆ దోబీ వాళ్ళే వీళ్ళంతా, వాళ్ళ చెట్టు కింద తీసుకొచ్చేసి ఇక్కడ మంచి ప్లేస్ ఇచ్చి వీళ్ళు ఇక్కడ ఉండి చేసుకోండి అని చెప్తున్నాను. సో అలాగే ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు. ఇట్స్ లైక్ అదర్వైజ్ దే జస్ట్ గో ఫర్ అ టెస్ట్ థింగ్ అనమాట. ఓకే ఇది బ్లీడ్ అవుతుందంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, వీ యూజ్ అ డిఫరెంట్ కెమికల్ వెరీ డజంట్ బ్లీడ్ అనమాట, చేసేసి ఇస్తాము. సో ఇది అలా కలర్ ఫేడ్ అయ్యే వాటికి కూడా 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా కలర్ ఫేడ్ అయ్యే వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. అండ్ కంప్లీట్లీ మీరు వాషింగ్ మెషిన్లో వేసేసుకుని మీరు ఫేడ్ అయిపోయి దాన్ని బ్లాక్ కలర్ వైట్లోకి తెచ్చేసి ఎల్లోలోకి తెచ్చేసి తీసుకొస్తే కనుక అప్పుడు దానికి వి గివ్ అ కలర్, వి గివ్ అ డై టు దెమ్. ఆ డైయింగ్ ప్రాసెస్ కూడా మా దగ్గరే ఉంటుంది. సో ఎక్స్టెండెడ్ అనమాట. ఫస్ట్ లాండ్రీతో ఆల్టరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాము రీసెంట్గా 2 years బ్యాక్. దీంతోపాటు డైయింగ్ కూడా స్టార్ట్ చేసాము అనమాట. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైప్స్ విత్ సమ్ బొటీక్స్ అనమాట. సో కలర్ ఫ్యాబ్రిక్స్ అన్ని వి గెట్ ఇట్ దెమ్ డైడ్, ఇలా ఫేడ్ అయిపోయినవి కూడా తీసుకొచ్చి వి గెట్ దెమ్ డైడ్. సో దిల్ గెట్ ఇట్ లైక్ న్యూ ప్యాంట్. సో ఆ ప్రాసెస్ కూడా ఎక్కడున్నది అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో అదొక కాన్సెప్ట్ ఉంది అనేది ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ మంది పెళ్లి చీరలు, ఈ పసుపు పడి గులాం పడి ఇవన్నీ దే కీప్ ఇట్ అలా పెట్టేసి ఉంచుతారు. సో అవి కూడా ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ పాడైపోద్ది అలా ఉండటం వల్ల. సో వాటిలన్నిటిని కలర్స్ మార్చేసి దే కెన్ యూస్ ఇట్ లైక్ అ న్యూ సారీ. సో ఆ కాన్సెప్ట్ సో దట్ ఆల్సో వీ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్. సో ఇన్ని రిలేటెడ్ టు ఫ్యాబ్రికే ఎందుకు పెట్టుకున్నాము అని అంటే ఐ లెట్ యూ నో. యాక్చువల్గా ఏమనుకుంటారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే సెకండ్ది ఇది కూడా స్టార్ట్ చేసాము అంటే ఆబ్వియస్గా యాజ్ అ ఎండ్ పర్సన్ యూ విల్ నో దట్ ఓకే వీళ్ళకి చాలా ప్రాఫిట్స్ వచ్చేసి ఉంటాయి, ఆ ప్రాఫిట్స్ని దీంట్లో పెట్టేశారు, దీంట్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు అనుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ ఐమ్ టెలింగ్ యూ, ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా యువర్ ఐడియా విల్ వర్క్అవుట్. ఇఫ్ యూ గివ్ 100% ఆఫ్ వాట్ యూ థింక్, మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని 100% మీరు చేయగలిగితే దీంతో పాటు యూ కెన్ యాడ్ ఆన్ యువర్ సర్వీస్. ఓకే. సో అంటే ఇట్స్ లైక్ వి థింక్ ఇన్ అ కస్టమర్ వ్యూ. ఇప్పుడు కస్టమర్ కూడా అంతే, ఎందుకంటే కస్టమర్ ఇట్లా ఇచ్చేస్తారు లాండ్రీకి తీసుకువెళ్ళండి అని. తీసుకున్న తర్వాత వెన్ వి చెక్ దట్, వెన్ ఇన్స్పెక్ట్ ద ఫ్యాబ్రిక్, అక్కడ తెలుస్తుంది మాకు ఏ ప్యాంట్ ఫేడ్ అయిపోయింది. కొన్ని అసలు వాళ్ళకి కస్టమర్ కూడా ఐడియా ఉండదు, ఇక్కడ పోయింది అక్కడ పోయింది అని కూడా ఉండదు అనమాట వాళ్ళకి ఐడియా. మేము వాటికి పిక్స్ తీసి వాళ్ళకి షేర్ చేస్తాం, సార్ ఇది షేడ్ అయిపోయింది ఏమైనా చేయమంటారా, ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్ కానీ రీసెంట్గా కొనుక్కున్నానని అట్లాంటివి ఉంటాయి కొన్ని హిస్టరీస్. సో అట్లాంటి వాళ్ళకి ఇక్కడే మేము డై చేసేసి అలాంగ్ విత్ ద ఆర్డర్ డెలివరీ టైంలో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మేడం సిటీలో నెంబర్ ఆఫ్ లాండ్రీస్ ఉన్నాయి, ఏది ఇట్లా ప్రొఫెషనల్గానే ఉన్నాయి.
అన్ని ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి? అదే అంటున్నాను, సర్వీస్ ఇట్ డిపెండ్స్. ఎండ్ ఆఫ్ ద డే సర్వీస్ క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం వల్ల దే గెట్ బ్యాక్ టు యూ. ఐ హ్యావ్ ఫ్యూ కస్టమర్స్. డిఫరెన్సెస్ అంటే ఏంటి మీకు వాళ్ళకి డిఫరెన్స్? అదే అంటున్నాను, ఒక్క దగ్గరే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఐ ప్రొవైడ్ లైక్ 9 సర్వీసెస్ ఉంటాయి నా దగ్గర. మీరు లాండ్రీ దగ్గర నుంచి, లాండ్రీ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఉట్టి ఓన్లీ వాష్ ఉంటుంది, డ్రై క్లీనింగ్ ఉంటుంది, ఏమైనా టీ స్టెయిన్స్ పడితే ఆ స్పాటింగ్ ఉంటాయి, బ్లేజర్స్, కార్పెట్స్, కర్టన్స్, ఎవ్రీథింగ్. దీంతోపాటు ఆల్టరేషన్స్ చేస్తాము, షూ క్లీనింగ్ ఉంటుంది, లెదర్ క్లీనింగ్, లెదర్ బ్యాగ్స్. లెదర్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా, ఈ లెదర్ క్లీనింగ్ బ్యాగ్ అది లెదర్ చేస్తాం. మీకు హైదరాబాద్లో ఐ థింక్ ఓన్లీ వీ అండ్ ద అదర్ పర్సన్ ఎక్కడో చూసాను అనమాట, ఎక్స్క్లూసివ్ లెదర్ దీంట్లో చేసేవాళ్ళు. సో లెదర్ క్లీనింగ్ అనేది అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి మిగిలిన వాటితో కంపేర్ చేస్తూ. సో ఇవన్నీ ప్రాసెస్ ఒకే దగ్గర ఉంటాయి. నో నీడ్ టు గో. ఓకే, షూ చేసుకోవాలంటే అక్కడ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, షూ క్లీనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యాజ్ అండర్ వన్ రూఫ్ అనమాట. వాట్ ఎవర్ ద సర్వీసెస్ రిలేటెడ్ టు యువర్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటే దగ్గర పెట్టాలి అన్న కాన్సెప్ట్ అనమాట. అయితే మీరు వాడేటువంటి డిటర్జెంట్స్ కానీ, సోప్స్ కానీ, ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయో వీటన్నిటికి వాష్ చేసేవి అవన్నీ ఫ్రమ్ ఇండియా ఆర్? ద థింగ్ ఈస్ ఐ సపోర్ట్ లోకల్ అండి, లోకల్ ఫస్ట్గా. ఎందుకంటే ఇట్స్ లైక్ మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఈ బిజినెస్లో అందరూ మనం గ్రో అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సో మోస్ట్లీ ఇక్కడ లోకల్ కెమికల్స్ తీసుకుంటాం. ఆ లోకల్ కెమికల్స్కి వచ్చేసి బ్లూ క్లీన్ సొల్యూషన్స్, మై ల్యాబ్ సొల్యూషన్స్ అని, నెక్స్ట్ వచ్చేసి విజయశ్రీ కెమికల్స్, ఇట్లా ఐ హ్యావ్ అ ర్యాండమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు శారీస్, నెక్స్ట్ లెదర్, ఇవన్నీకి వచ్చేసి సెడ్స్ కెమికల్స్ వాడతాం. ఇట్స్ జర్మన్ కెమికల్స్ అనమాట, బిట్ ఎక్స్పెన్సివ్. సో స్పాటింగ్కి వాటిలన్నిటికి ఆ కెమికల్స్ వాడతాం అనమాట. సో ఇట్స్ ఒక్కళ్ళనే లేదు, అకార్డింగ్లీ వి టెస్ట్ ఫర్ ద కెమికల్స్ అండ్ దెన్ వి గెట్ ఇట్ అనమాట. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చినాయి అని చెప్పని విన్నాను. సో ఇట్స్ లైక్ అదే చెప్తున్నాను, ఆల్వేస్ ఓన్లీ బిజినెస్ డిపెండ్స్ చేసుకునే అవన్నీ, లేదంటే బిజినెస్ డిపెండ్ చేసుకునే అండి. ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిపెండ్. ఎక్స్పోజర్ ఆల్సో హ్యాస్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు బిజినెస్. అదర్వైజ్ స్కూల్ 16 సంవత్సరాలు టీచర్గా చేసినప్పుడు లేని ఇవన్నీ ఎక్స్పోజర్స్ అన్ని బిజినెస్ చేయడం వల్ల ఎక్కువగా వచ్చినాయి అని అంటే ద వే వి డూ ద థింగ్ అంతే. మనం చేసే పని ఎట్లా చేస్తున్నాము, ఒక 10 మందిని ఎంప్లాయ్ చేసుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఇట్స్ లైక్ కోవిడ్ టైంలో ఆల్సో ఐ పేడ్ దెమ్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఐ పేడ్ దెమ్. వాళ్ళకి గ్రోసరీసే కానీ శాలరీసే, బికాస్ ద థింగ్ ఇస్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ దే స్టే విత్ అస్. ఈవినింగ్ మీరు ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి ఎగ్జిట్ అవుతారు? మా వర్క్షాప్ అనేది మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ వర్క్షాప్ క్లోజ్ అంటే అగైన్ ఇట్ విల్ బి లైక్ అరౌండ్ 8 or 9. స్టోర్స్ అన్ని మాత్రం మార్నింగ్ 8 నుంచి 9 వరకు ఓపెన్. సో అన్లెస్ ఆల్ ద స్టోర్స్ ఆర్ ఓపెన్ వీ హ్యావ్ టు బీ అనమాట. సో ఐ డోంట్ ఆల్వేస్ బీ లైక్ సిట్టింగ్ ఇన్ మై రూమ్ అండ్ తెలియకుండా ఉండటం అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వర్క్షాప్ అనేది ఇట్స్ లైక్ అండర్ మై కంట్రోల్ ఇట్ సెల్ఫ్. ఐ విల్ టేక్ కేర్ అనమాట. సో బట్టలు ఆర్డర్స్ రెడీ చేయించడం, వెళ్ళటం అంతా. సో ఎందుకంటే వర్క్షాప్లోనే కీ రోల్ ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కసారి తెలియకుండానే కలర్ బ్లీడ్ అయిపోతాయి. సో వీ హ్యావ్ టు బీ అట్ బ్యాక్ ఆఫ్ ద మానిటరింగ్. చెప్పాను కదా, ఈవెన్ దో అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి దే డజంట్ లుక్ ఓవర్ ద ఫ్యాబ్రిక్. ఎందుకంటే ట్యాగింగ్స్ అవి చూడటం వాళ్ళకి పెద్దగా రాదు. సో వీ ట్రైన్ దెమ్, ఓకే ఇట్లా చూసుకోవాలి, దీన్ని ఇలా చేయాలి. అండ్ ఇనిషియల్లీ ఐ డెంట్ గెట్ ట్రైన్డ్ ఎనీవేర్. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీరు ఇంత క్లియర్గా ప్రతి బట్ట ఇలా ఉంటుంది అని చెప్పని మీరు అసలు ఎలా తెలుసుకున్నారని? అదే అంటున్నాను, ఇట్స్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ ఏనండి. ఇట్స్ ఐ డెంట్ గో ఎనీవేర్. నాకు అదే చెప్తున్నాను, అవన్నీ తెలుసుకున్నాక ఈ బిజినెస్ లో నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ సే ఐ మీన్ జీరో నాలెడ్జ్. ఐ నో లిటిల్ అబౌట్ ఫ్యాబ్రిక్స్. అంటే ఏ కలర్ ఎట్లా అవుద్ది, ఏమైద్ది అనేది ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంది. బికాస్ I have always a compliment that I carry myself well అండి. సో మేబీ దట్ మేడ్ మీ, ఐ థింక్ సో. ఆ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో గ్రాడ్యువల్గా అవన్నీ నేర్చుకుంటూ వచ్చామన్నట్టు. మన వర్క్షాప్లో మన చేసే పనుల్లోనే నేర్చుకుంటాం. ఎక్కడో తప్పు అయిపోద్ది, ఏదో కలర్ బ్లీడ్ అయిపోద్ది, ఇమీడియట్గా ఎలా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక శారీ ఉంది, ఎక్కడైనా కింద నుంచి కలర్ బ్లీడ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఇట్లా స్ట్రైట్ పెడితే కింద కారిపోద్ది. అలా కాకుండా మనం దాన్ని ఉల్టా చేసి డ్రై చేసామనుకోండి, అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇట్స్ లైక్ సింగిల్ thing is like a common sense. So I feel like every women has that, so they can come out, they can, it's like household women కూడా వచ్చి వర్క్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. we have that. అందరూ ఇప్పుడు మా మార్కెటింగ్ టీమ్ ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా నాతో పాటు ఇంకో పార్ట్నర్ అని. సో షీ హెడ్స్ ద మార్కెటింగ్ టీమ్. సో ఆ మార్కెటింగ్ టీంలో ఉంటారు మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేసుకోవాలి.
గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలి, అకార్డింగ్ టు ఫెస్టివల్స్ ఆఫర్స్ రన్ చేయాలి. అండ్ ఆల్వేస్ వాట్సాప్ షుడ్ బి ఇంటరాక్టెడ్ విత్ ద కస్టమర్. వాట్సాప్ అనేది ఒకరు మానిటర్ చేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే కస్టమర్ ఎప్పుడొకప్పుడు పిక్ మై లాండ్రీ అని పెడతారు. సో మనం అంత ప్రయారిటీగా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ మనం లేట్గా చూసుకుని ఒక 1-2 అవర్స్కి చూసుకుని డోర్ డెలివరీ కూడా పికప్ అండ్ డెలివరీ సర్వీస్ ఇస్ ఫ్రమ్ ఆర్ సెల్ఫ్, ఇట్స్ ఆర్ సైడ్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ లైక్ జస్ట్ టు మేక్ కస్టమర్ కంఫర్టబుల్ అండి ఈ కాన్సెప్ట్లన్నీ. అంటే అంతే తప్ప కాంటాక్ట్ నెంబర్ అని చెప్పని అడిగితే మై కాంటాక్ట్ అంటే అదే బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ ఇది ఉంటుంది, ఆ కార్డ్స్ మీద ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ లైక్ వెబ్సైట్లో అన్నిట్లో ఉంటుంది. సార్ చెప్పండి. 9052779771 or 970. ఓకే. సో దీన్ని కాంటాక్ట్ అయ్యి మీరు వాట్సాప్ చేసుకుంటే ఈజీగా జస్ట్ మెసేజ్ ఇట్ సెల్ఫ్ దే విల్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ. మీకు జస్ట్ మీకు పిక్ మై లాండ్రీ అని లేకపోతే హాయ్ అని పెట్టినా కూడా మీకు మా ప్రైస్ లిస్ట్ అది వచ్చేస్తుంది. అది రిఫర్ చేసుకుని పిక్ చేసేసుకోండి అంటే దే విల్ గట్ అండ్ పిక్ ఇట్ అప్ అనమాట. సో పెద్ద హ్యూజ్ టాస్క్ కూడా ఏముండదు. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యర్ కన్సర్న్స్. ఏవైనా మరకలు ఉన్నాయి ఈ వీటికి ఎంత అంటే జస్ట్ పిక్ షేర్ చేయండి, మేము ప్రైజింగ్ ఇచ్చేస్తాం. ఓకే. ఈ పిక్ చేసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళే మొత్తం మీ డ్యామేజ్ కానీ మొత్తం క్లాత్స్ అన్ని చెక్ చేసి డెలివరీ పార్ట్నర్స్ వేరు ఉంటారండి. ఆ డెలివరీ పార్ట్నర్స్ రిసీవింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వస్తారు. అదే అంటున్నాను. వాళ్ళు ఇప్పుడు మీరు పిక్ మై లాండ్రీ అన్నారు, మీ దగ్గరకు వస్తాడు, మీరు ఇస్తే తీసుకుంటాడు, అంతకుమించి అతను ఏం మాట్లాడు. అతను తీసుకెళ్లి స్టోర్లో ఇస్తాడు అనమాట. నియర్ బై ఏ స్టోర్ అయితే ఉందో తను పిక్ చేసుకునే దగ్గర ఆ స్టోర్లో డ్రాప్ చేస్తే ఆ స్టోర్లో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ఎన్ని ట్రౌజర్స్ ఏం బాలేవు, లేకపోతే ఏమైనా మరకలు ఉన్నాయా, ఏం మరకలు ఉన్నాయి, ఏమైనా చినిగిపోయినాయా. చాలా మంది అడుగుతారు ఈ మధ్యలో డెలివరీ పార్ట్నర్ ఏమన్నా బట్టలు తీసేస్తే అని. వీ హ్యావ్ అవర్ ఓన్ డెలివరీ పార్ట్నర్స్. సో ఇప్పటి వరకు అయితే లేదు. సో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు కూడా చార్జ్ చేసి వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడమే. సో ఇప్పుడు అందరూ స్విగ్గీలు డన్జోలు వచ్చేసినాయి. సో ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా మేడం? వాళ్ళకి ఉంటదండి, చేసుకోవచ్చు. వాళ్ళు అట్లా పిక్ చేసుకొని డ్రాప్ చేసినందుకు ఎంత ఇస్తారు వాళ్ళకి? ఆన్ ద డిస్టెన్స్ కిలోమీటర్స్ బట్టే. వి ఫాస్ట్ వాళ్ళు బయట వి ఫాస్ట్ డన్స్ వీళ్ళు ఎలా చార్జ్ చేస్తారో వి చార్జ్ అకార్డింగ్లీ టు దెమ్ అనమాట. అలా ఆ టర్మ్స్ ఒప్పుకుంటేనే వి హైయర్ దెమ్. అంతే తప్ప షర్మిల గారు రీసెంట్ కలిసారు అని చెప్పారు. ఐ జస్ట్ మెట్ హర్ బికాస్ రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద ఫ్యాన్ అనమాట నేను. అండ్ సో ఇట్స్ లైక్ ఇట్ హ్యాపెండ్. ఐ జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నావు అట్లా ఏం లేదు, నో బ్రాండ్ అంబాసిడర్, బట్ లైక్ don't know, we have to see future what future gives us. యాక్చువల్ గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి she just ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. So that's the reason I have met her అన్నమాట. ఓకే. ఏమన్నారు మిమ్మల్ని? It's like I explained means like it's like avudunna busy schedule lo it's like giving me 5 minutes time is like it's a more than for me. Because it's like actually I got that opportunity only because of one of my customers anamata. So one of my customer took service from me and ఆయన చెప్పారు ఇట్స్ లైక్ రీసెంట్ ఇంటర్వ్యూ చూసి మేడం షర్మిల గారిని కలవచ్చు కదా అండ్ ఐ టోల్డ్ ఎస్ నాకు ఉంటుందండి ఎప్పటి నుంచో అని. సో విత్ హిమ్ ఆయన సపోర్ట్ చేయబట్టి వెళ్ళి కలిసాము అండ్ వీ ఎక్స్ప్లెయిన్ అనమాట విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి. సో షీ టోల్డ్ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్, లెట్ us అగైన్ గెట్ ఇన్ టచ్. వాళ్ళ క్యాబినెట్స్లో ఆ మీటింగ్స్లో సో అవన్నీ అయిన తర్వాత వీ షుడ్ మీట్ అగైన్ ఫర్ దట్. రైట్ మేడం. మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ అసలు మీ టార్గెట్ ఏంటి, ఎవరు ఎలాంటి పీపుల్ కావాలని? అదే ఎలైట్ కస్టమర్స్ అంటే ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. హూ ఎవర్ వాంట్ ఆ సర్వీస్ దే కమ్ టు అస్. మీకంటూ కొంత ఒక సపరేట్ కేటగిరీ అట్లా ఏమైనా ఉందా లేకపోతే ఎవరైనా హూ ఎవర్ నీడ్ దే కెన్ కమ్ ఇట్ అంతే తప్పించి అదే చెప్తున్నాను. ఇప్పుడు అనుకుంటాం ఏదో పెద్ద విల్లాస్లో ఉన్న వాళ్ళు దే హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పోజర్ అండ్ దే కమ్ అవుట్, వాళ్ళు బార్గెనింగ్ చేయకుండా ఇమిడియట్ గా డబ్బులు ఇస్తారు అని అనుకుంటాం. బట్ దే ఆర్ మెనీ కేసెస్ ఫర్ అస్ విచ్ రియలీ వి లెర్న్డ్ ఇట్స్ లైక్ చాలా అనమాట. దే డిడ్ంట్ ఇట్స్ లైక్ ప్రాసెస్ వర్క్ అంతా ప్రాసెసింగ్ అయిపోయింది, తీసేసుకున్నారు, అంతా అయిపోయింది, దే డిడ్ంట్ పే ద మనీ. We were at back of means like we used to call them for at least 15 to 1 month. What we can do, it's like so. But the thing is we feel only bad for only the వర్క్ కూడా రెడీ అవ్వాలంటే ఇట్స్ లైక్ లాంగ్ ప్రాసెస్ అండి. చాలామంది పని చేయాలి అయితేనే ఆ వర్క్ అది రెడీ అవుతుంది. మనం అనుకుంటాం కానీ చాలామంది ఒక షర్టే కదా ఇచ్చేయచ్చు కదా ఈవినింగ్ అని అంటారు. సో ఇచ్చేయడం అనేది
ఇవ్వచ్చు కానీ వేరే ఉంటాయి కదా. వీ హ్యావ్ టు క్యాన్సిల్, చెక్ ఓవర్ ఆల్ దోస్ డే వర్క్ ఆర్డర్స్. ఇంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, అందరూ ఒకే రోజు ఉండరు కదా. సో సాటర్డే సండేస్ వీక్ ఆఫ్స్ తీసుకోరు. సో రిమైనింగ్ డేస్ వీక్ ఆఫ్స్ తీసుకుంటారు. అకార్డింగ్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. సో అట్లా ఏం లేదు. సో వీళ్ళే మన టార్గెటెడ్ కస్టమర్స్ అని ఏం లేదు కానీ, బట్ లైక్ ఎలైట్ కస్టమర్స్ ఆర్ లైక్ ఓకే బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ వర్క్ అండి. హూ ఎవర్ నో ద వాల్యూ ఆఫ్ వర్క్ దట్ అది అలాంటి మనుషులు ఉంటే కనుక ఇట్ గోస్ ఆన్ ఇన్ వెరీ స్మూత్ వే. అంటే ఇప్పుడు ఈవిడ ఇలా 6 years తర్వాత ఇలా మాట్లాడతారు అనుకోవచ్చు కానీ, బట్ వి క్రాస్డ్ మెనీ హర్డల్స్. ప్రతి బిజినెస్లో ఉండే హర్డల్స్ ప్రతి దగ్గర ఉంటాయి, ఎవ్రీవేర్. అండ్ ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ వీఆర్ గోయింగ్ విత్ అ రెంటెడ్ ప్రెమిసెస్ అనమాట. స్టిల్ వీఆర్ నాట్ ఇన్ టు వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ఓన్ వర్క్షాప్ ప్రెమిసెస్. సో స్టిల్ రెంటెడ్గా ఉన్నప్పుడు we get many it's like things from the owners, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది పెట్టొద్దు, బోర్డ్స్ పెట్టకండి, ఇట్లా చాలా నడిచినాయి. బట్ ద థింగ్ ఇస్ వీ ఓవర్కమ్ ద వే, మీన్స్ లైక్ దట్ కాన్ఫిడెన్స్ ఉంది చూడండి. ఎనీ హౌ వీ హ్యావ్ టు రన్ ద షో. అదొక డెసిషన్ అనేది మనకి, ఆ గోల్ అనేది ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇలాంటివి వచ్చినప్పుడల్లా వీ జస్ట్ ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దట్ కాన్ఫిడెన్స్ ఏమవుద్దంటే ఇట్ డ్రైవర్స్ టూ లాంగ్ అనమాట. సో ఎప్పుడు అదే చెప్తాను, సక్సెస్ అనేది నెవర్ కంపేర్ విత్ యువర్ మనీ ఆర్ వాట్ ఎవర్. మీరు ఇన్ని ఇయర్స్ ఉన్నారు దీంట్లో, 6 years ఉన్నారు. యూ హ్యావ్ టు బీ ఫర్ అనదర్. మీరు ఎప్పుడు ఎంతవరకు వర్క్ చేయగలరో అన్ని ఇయర్స్ మీరు ఉన్నప్పుడు దట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అ సక్సెస్ ఫర్ యూ. క్విట్ అనేది ఎప్పుడైతే చేయమో మనం, యూఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పాను అనుకోండి. ఎవరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ద మెయిన్ గోల్ ఏంటంటే ఎర్నింగ్ మనీ కంపల్సరీగా, అదే మెయిన్ థింగ్. సో ఈ బిజినెస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల మొత్తం మీద ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఐ కాంట్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్. నో ఇష్యూ. బట్ ద థింగ్ ఇస్ ఏంటి అంటే మినిమం ఒక స్టోర్ అంటే ఒక 1 year స్టోర్ది అయితే మినిమం యూ విల్ గెట్ ఇట్స్ లైక్ 1.5 lakh నెలకి వచ్చింది. సో దాన్ని ఇన్ దాట్ అట్లీస్ట్ మీ అంటే నేను చెప్పేది ఇప్పుడు మళ్ళీ ఫ్రాంచైజీదే చెప్తున్నాను. బికాస్ అగైన్ ఐఎమ్ నాట్ కమింగ్ టు ప్లాంట్ది. ఎందుకంటే ప్లాంట్లో వస్తే మీకు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సాలరీస్ అన్ని దాంట్లోనే. అయ్యో అన్నీ అంటే డిపెండ్స్ అండి. ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంటుంది బిజినెస్. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, అందరూ ఇట్స్ లైక్ పట్టు డ్రెస్సెస్, బట్టలు వేసుకుంటారు, పూజలు అట్లా అన్నీ చేసుకుంటారు. సో వీ గెట్ మోర్ ఆర్డర్స్ ఎట్ దట్ టైం. ఇప్పుడు కార్తీక మాసం ఉంటుంది. సో నో వన్ వేర్ దట్ ఆల్ దట్ వర్క్వి అవన్నీ వేసుకోరు, ఎక్స్పెన్సివ్ వేసుకోరు. సో అండ్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ వేర్ ఇట్స్ లైక్ వెరీ మినిమం కౌంట్ ఈస్ బీయింగ్ గ్యాదర్డ్ అండ్ అవన్నీ తీయట్లేదు. బట్ అదే చెప్తున్నాను, ఈ కోవిడ్ టైంలో కూడా వీ సర్వ్డ్ ఫర్ కోవిడ్ పీపుల్. క్వారంటైన్లో ఉన్నారు, హోటల్స్లో ఉన్న వాళ్ళకి వీ సర్వ్డ్ దెమ్ అనమాట. వీ సర్వ్డ్ విత్ ప్రాపర్ ప్రికాషనరీస్. ఎంప్లాయీస్ ప్రికాషనరీస్ ఇవ్వడము, వాళ్ళని బట్టలు, కోవిడ్ పేషెంట్స్. అంటే ఇట్స్ లైక్ ఐ అప్రిషియేట్ ద పీపుల్. ద కాలింగ్ అండ్ టెలింగ్ మేడం కోవిడ్ బట్టలు, కోవిడ్ పేషెంట్స్ అని చెప్తారు. అదర్వైజ్ వీ యూస్ టు మేక్ అ నోట్ అనమాట. అడిగి వాళ్ళతో తెప్పించుకుని we keep them aside and it will go a different process అన్నమాట. ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఫ్రాంచైజ్ తీసుకుంటే, ఎంత ప్రాఫిట్స్ రావచ్చు అంటే అది ఫ్రాంచైజీ ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ వచ్చేసి 5 lakh అనేది అది. సో ఇంకా ఎక్స్పెన్సెస్ అనేది ఒక్కొక్క స్టోర్కి అయితే యూ కెన్ మేక్ ఎన్ యావరేజ్ ఆఫ్ 1.5 అనేది సేల్ ఉంటుందండి. ఓకే, సో దాంట్లో హార్డ్లీ మీరు ఒక 50,000 మీరు ఎక్స్పెన్సెస్ తీసేసుకున్నా కూడా రిమైనింగ్ కెన్ బి యువర్ ప్రాఫిట్. అగే అదే అండి, ప్రాఫిట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ ఆఫ్ మేనేజింగ్ మనీ. ఆ మనీ డిసిప్లిన్ ఉంటే ఆ రూపీ కూడా మీకు ప్రాఫిట్. సో ఏ బిజినెస్ అయినా అంతే అండి. ఇట్స్ లైక్ ద హార్ట్ బీట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మార్కెటింగ్. సో ఆపరేషన్స్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా చేసినా, అన్ని చేసి పంపించినా కూడా ద వే యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, ఇదంటూ ఉంది ఇక్కడ ఇవన్నీ చేస్తారు అనేది ఇట్ హ్యాస్ టు రీచ్ కస్టమర్. ప్రతి ఇంటికి అంటే మార్కెటింగ్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్, పాంప్లెట్స్ దగ్గర నుంచి ఈ ప్లగ్ బోర్డ్స్, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి. ఇప్పుడు ఎక్కువ మంది అందరూ డిజిటల్లో ఉండిపోతున్నారు, ఆన్లైన్ ఉంటున్నారు. కాబట్టి వీ స్టార్టెడ్ మోర్ యాక్టివ్ ఆన్ ఆల్ ద గూగుల్ యాడ్సే కానీ, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టా, వీఆర్ ఇన్ ఆల్ సోషల్ మీడియా అనమాట. అయితే లాస్ట్ అండ్ మీరు మీ కస్టమర్స్కి కానీ, మీరు కాబోయే కస్టమర్స్కి కానీ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి
అని ఒక 2 మాటల్లో చెప్పండి అంటే కస్టమర్స్ కనే కాదు, టు ఆల్ హూ ఎవర్ వాంట్ ఇట్. లైక్ ద థింగ్ ఇస్ రెస్పెక్ట్ జాబ్ అండి. ఎవరు ఏ పని చేసినా యాజ్ ద అదర్ పర్సన్ రెస్పెక్ట్ దేర్ జాబ్. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అవతల మనిషికి కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంత తప్పించి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఈ ధోబీ వాళ్ళ కడుపు కొట్టినట్టు అవ్వదా మేడం మీరు ఇలా ప్రొఫెషనల్గా చేసేస్తే అని. అసలు ఆ ప్రొఫెషన్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు మనకి. ఎందుకనంటే ఎన్ని ఇయర్స్ కష్టపడతారండి, ఒక 40-50 ఏళ్ళ వరకు చేస్తాడు. ఆ మిగిలిన 45 నుంచి తనకి ఆ అయన్ నుంచుని అంతసేపు చేయాలి అని అంటే ఆబ్వియస్గా దే డోంట్ హ్యావ్ దట్ స్టామినా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ వాచ్మెన్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. నైట్ వాచ్మెన్ ఏం పనిలేదు, కూర్చోవడం. వాచ్మెన్ దే గెట్ సమ్ 10,000 to 12,000. అది ఈజీ అనుకుంటున్నారు. అదే అంటే ఎవరి పని వాళ్ళు చేస్తే కనుక ఇట్ విల్ బీ ఇట్స్ లైక్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్ అనమాట. సో ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటే, సో అదే తప్పించి ఇప్పుడు వీళ్ళు ఏదో లాండ్రీ చేస్తున్నారని వీళ్ళని తక్కువ చేయడము, ఇట్స్ లైక్ అదైతే స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఈవెన్ దో వీఆర్ 6 years into this, that discrimination is still going on అనమాట. Where it's like on this channel I want to tell that it's like every profession is it's like a high-end profession. So అందరూ చదువుకున్న వాళ్ళు అదే ఇవి చేస్తున్నారంటే మేబీ వీళ్ళు చదువులేని వాళ్ళు అనుకుంటారు. Okay, so here all are educated and all are into their degrees itself. So PG చేసిన వాళ్ళమే. అది మాకు వచ్చే ఫ్రంట్ ఆఫీస్లో వాళ్ళు కూడా అదే అంటారు. మేము అందుకే ఫస్ట్ మేక్ ష్యూర్ అనమాట, ఇడిచిన బట్టలు తీసుకోవాలి, మీకు ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. ఓకే, దట్ విల్ బీ మై ఫస్ట్ కేటగిరీ అనమాట. అది ఓకే అనుకుంటే కనుక మీరు జాయిన్ అవ్వండి. సో వాట్ ఎవర్ యూ డూ ఈస్ just do it 100%. So then you can reach, and mostly I would like to more women entrepreneurs to come up, because అందరూ చేస్తున్నారు ఇప్పుడు. అట్లా లేదు, అందరూ ఇంట్లో ఉండి కూడా దే స్టార్టింగ్ దేర్ సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళకి కావాల్సినంత వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఐ రిక్వెస్ట్ దెమ్ ఇస్ లెట్ జస్ట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరూ ఒక్కటి పనే, ఇప్పుడు తను ఏదో మా ఫ్రెండ్ అది పెట్టింది నేను అదే పెడతాను అంటే ఇట్స్ లైక్ మీలో మీ కాంపిటీషన్స్ ఎక్కువైపోతాయి, ప్రాఫిట్స్ అనేవి చూసుకోలేరు. ఓన్లీ ద థింగ్ ఇస్ ఇట్స్ లైక్ ఎక్కువ రోజులు ఉండలేరు అనమాట. యూ కాంట్ బీ ఫర్ అ లాంగ్ ఎంటర్ప్రెన్యూర్. సో లెట్స్ థింక్ అబౌట్ డిఫరెంట్గా ఆలోచించుకోవడము, డిఫరెంట్గా స్టార్ట్ చేసుకుంటే ఇట్స్ లైక్ అందరికీ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ లైక్ ఆల్ ద బ్యాక్వర్డ్ విమెన్, బికాస్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐమ్ ఫ్రమ్ అ బ్యాక్వర్డ్ కాస్ట్. అండ్ ఐ రిక్వెస్ట్, అంటే ఇంకా వీళ్ళు అరే మనం బయటికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, అవతల వాళ్ళు మన క్యాస్ట్ని చూసి దే మేక్ ఇట్ సెల్స్ లో అనేది ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఐ డోంట్ థింక్ సో సచ్ థింగ్స్ హ్యాపెన్. సో అలాంటి హర్డిల్స్ని కూడా మీరు అధిగమించి ముందుకు వస్తే కనుక, సో అలాంగ్ విత్ మీ ఐ వాంట్ ఫ్యూ మోర్ విమెన్ టు కమ్ అప్ along with me. So that is my ultimate goal. Super. Thank you so much madam. చూసారు కదండి, ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ తన యొక్క మనసులోని భావాలు కంపెనీ 6 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఎలాంటి విల్ పవర్ కావాలి అనేది తన మాటల్లోనే మనకు వింటూ ఉంటే తెలిసిపోతూ ఉంది. ఎన్నో హర్డిల్స్ని చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు వేలు చూపిస్తున్నా సరే అవన్నీ నా వెనక నుండి మాట్లాడుతున్నారు, నా ముందు నుంచి కాదు అని చెప్పని అనుకొని ప్రతి ఫింగర్కి నేనున్నాను, నా సక్సెస్ ఇది అని చెప్పని చూపిస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రాంచైజీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించడం కోసం, ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ని చేయడం కోసం ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారు. అందరూ కూడా మేడం ప్రతిభా గారిని ఎంకరేజ్ చేద్దాం. సో ప్రొఫెషన్ అనేది అందరిది ఒకటే, ఇదేదో తక్కువ ప్రొఫెషన్ అని చెప్పని ఎవరు చూసుకోవద్దు. బిజినెస్ ఈజ్ బిజినెస్, మీకు తెలీదు, చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. మేడం కొంచెమే చెప్పారు, మీరు చేసుకుంటే చేసుకున్నంత ప్రాఫిట్స్. సో అందరు లేడీస్ అందరికీ కూడా మేడం గారు ఆఫర్ చేస్తున్నారు, మీరు కూడా మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఏం చేయాలి ఏంటనేది ఆల్రెడీ మేడం చెప్పున్నారు కాబట్టి ఆలోచన చేయండి, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఎంటర్ప్రీనియర్గా ఎదగండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుందని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ మరి ఒక బిజినెస్ ఎంటర్ప్రీనియర్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ వినోద్.